నమస్తే. ప్రస్తుతం మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాము. సో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండ సాబ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అమరులను యాద చేసుకుంటూ దాదాపు 8 ఏళ్ల నుంచి మీరు వాళ్ళకు బియ్యం ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఏంటి కాన్సెప్ట్, ఏంటి, ఎట్లుండబోతుంది భవిష్యత్తులో? పిత్రమాస రోజు మనం పెద్దలను తలుసుకుంటాం. వాళ్ళకి తలుసుకొని వాళ్ళ యాదిలో బియ్యం ఇస్తాం. అది అది తెలంగాణ సంప్రదాయం. అది ఆ సంప్రదాయం ప్రకారము ఈ అమరులను గుర్తు చేసుకోవటానికి మేము 8 ఏళ్ళుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకనంటే జూన్ 2 నాడు గుర్తు చేసుకుంటాం. జూన్ 2 నాడు గుర్తు చేసుకొని రాష్ట్ర అవతరణ దినం జరుపుకుంటాం. ఆ సందర్భం వేరు. కానీ పిత్రమాస అంటే మనం సంప్రదాయబద్ధంగా మన కుటుంబ పెద్దలను, పోయిన వాళ్ళని గుర్తు చేసుకోవటానికి ఇది ఒక అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ తొలి వెలుగు మన అఫీషియల్. బాధ్యత. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ కోసం అమరులే. చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, ఎవరైనా క్షణికావేశంలో చనిపోతారు, ఏదో సొంత ఒత్తిళ్లకు లోనై చనిపోతారని చెప్తారు. కానీ వీళ్ళు ఎవరు సొంత అవసరాలకు చనిపోయిన వాళ్ళు కాదు, ఏదో క్షణికావేశంలో చనిపోయిన వాళ్ళు కూడా కాదు. యాదిరెడ్డి నిర్ణయం తీసుకొని ఢిల్లీ దాకా పోయాడు. మరి 2 రోజులు ఆయన అక్కడ పోయి అక్కడ ఎడ చేసుకుంటే గవర్నమెంట్కి అర్థమవుతుంది, పార్లమెంటుకు తెలుస్తుందని స్థలాన్ని ఎంచుకొని మొత్తం ఆయన ఒక జాగలో ఆయన ఒక చెట్టుకు ఆయన ఉరేసుకొని చనిపోయిండు శాస్త్రీ భవన్ దగ్గర. అంతటి ఒక నిబద్ధతతో వాళ్ళు ఒక తెలంగాణను సాధించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మరి వాళ్ళు ప్రాణాలను వదిలిపెట్టారు. మన కోసం వాళ్ళు ప్రాణాలను వదిలేరు. మనం అందరం సుఖంగా ఉండాలి, మన తెలంగాణ రావాలని ప్రాణాలను వదిలితే ఇవాళ వాళ్ళని గుర్తు చేసుకోవటం కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల బాధ్యత కాదు, మనందరి బాధ్యత అనే ఆలోచనతో మేము ఈ పిత్రమాస సందర్భంగా సంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలంగాణ 50 మంది తెలంగాణ ప్రజలు ఇవాళ పెద్దల్ని యాద్ చేసుకుంటారు. ఇవాళ మనకు ఈ తెలంగాణ తెచ్చిపెట్టిన వాళ్ళని యాద్ చేసుకోవాలనే ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేసినాం. చాలా దేశాలలో ఒకరిద్దరు చనిపోతేనే ఒక భూకంపం వచ్చింది, రాజకీయంగా ఒక అల్లకల్లోలం చెలరేగింది. కానీ 1400 మంది దాకా చనిపోయినప్పటికీ కూడా మరి ఆ రోజు ప్రభుత్వాలు కదలలేదు. కానీ చివరికి ఢిల్లీ ప్రభుత్వం అయితే వెంటనే దీన్ని చూసి స్పందించి మరి వెంటనే రాష్ట్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవటం, ఇవన్నీ కూడా వీళ్ళ త్యాగాల ఫలితం అనేది మనం మర్చిపోవటానికి వీల్లేదు. మనకు రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు పెట్రోల్ పోసుకొని కాల్చుకున్నారు, నీళ్ళల్లో దునికిండ్రు, వేగంగా వచ్చే రైలు ఎదురుగా ఉరికిండ్రు, విషం దాగినరు, ప్రాణాన్ని సమర్పించి వాళ్ళు ఇచ్చిన నినాదం తల్లిని తలవలే, తండ్రిని తలవలే. వాళ్ళు తెలంగాణ అన్నారు, జై తెలంగాణ అనే నినాదంతోనే వాళ్ళు ప్రాణాలు వదిలిపెట్టిండ్రు. అంతటి నిబద్ధతతో చనిపోయిన వాళ్ళని యాద్ చేసుకోకపోతే మరి మనం మన బాధ్యతను మర్చినట్టు అవుతుందని ఈ లక్ష్యంగా ఆలోచనతో కార్యక్రమం చేస్తున్నాం. మేము కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, వాళ్ళకు ఒక కుటుంబాన్ని పోయిన వాళ్ళు పోయినరు, వాళ్ళని తీసుకురాలేం. కానీ వాళ్ళ కుటుంబం గౌరవంగా బతకటానికి ప్రతి కుటుంబానికి 25,000 పింఛను అని ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ 25,000 రూపాయల పింఛను కూడా వెంటనే అమలు చేసి ఆ కుటుంబాలు గౌరవంగా బతకటానికి సంపూర్ణ సహకారం అందించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. గత ప్రభుత్వము కొన్ని కుటుంబాలని గుర్తించింది, కొన్ని కుటుంబాలని గుర్తించలేదు. ఈ ప్రభుత్వం అన్న 1400 కుటుంబాలని గుర్తించే అవకాశం ఉందా? అదేవిధంగా అప్పుడు ఉద్యమకారులకు జాగా ఇస్తామని కూడా మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. సో దీని గురించి మీరు ఏమైనా కృషి చేసే అవకాశం ఉందా భవిష్యత్తు? ఉంటుంది. నిన్ననే మేము రాష్ట్ర కమిటీ పెట్టుకున్న మీటింగ్, రాష్ట్ర కమిటీలో ఒక సబ్ కమిటీ కూడా వేసుకున్నాం. ఎందుకంటే ఉద్యమకారుల సంక్షేమం కోసం కొట్లాడుతున్న సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలతో మాట్లాడి ఒక కార్యాచరణ తయారు చేసుకొని మొత్తం మీదనైతే లక్ష్య సాధన కోసం సమిష్టిగా ప్రయత్నం చేయాలని ఒక అభిప్రాయంకి రావటం జరిగింది. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే తెలంగాణ కోసం అనేక మంది త్యాగాలు చేశారు. పోయిన ప్రభుత్వంలో ఒక దురభిప్రాయం ఏముండేనంటే, ఒక వ్యక్తి వల్లనే తెలంగాణ వచ్చింది కాబట్టి ఆయన దీక్ష చేసిన రోజును దీక్షా దివస్ను మాత్రమే గుర్తు చేసుకునేది. దీక్షా దివస్ను తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిందే, కాదని ఎవరో అనలేము. దానివల్ల తెలంగాణలో కూడా ఉద్యమం ఉప్పెన్లా లేచింది. దానికి విద్యార్థులు కూడా తోడై, ఇది కూడా చాలా కీలకం. అయితే అనేక మంది చేసిన త్యాగాలను మనం మర్చిపోతే మరి చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే మేము అనుకునేది ఏంటంటే, అసలు తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా
గవర్నమెంట్ రికార్డ్ చేయాలి. అది గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకొని రికార్డ్ చేయాలి. అది ఎట్లా చేయాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలనేది కొంత గవర్నమెంట్లో చర్చ జరగవలసిన అవసరం కూడా ఉందని భావిస్తున్నాను. టీజేఎస్ ఆధ్వర్యంలో కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, బతుకమ్మ సంబరాల గురించి ఏం చెప్తారు? ఎట్లా టీజేఎస్ ఈ సెలబ్రేషన్ తీసుకోబోతుంది? ఈ తెలంగాణకున్న ప్రత్యేకత ఇది. ఎక్కడ కూడా ప్రపంచంలో ఈ రకమైన పండుగ లేదు. పూల పండుగ అనేది లేదు. మనిషి బతుకును ఆరాధించే పండుగ లేదు. మనిషి కేంద్రం దీనికి. మనిషి బతుకును ఆరాధించటమే దీంట్లో ప్రధాన అంశం. అట్లాంటి పండుగ మరి ఎక్కడ కూడా లేదు. అటువంటి బతుకమ్మ పండుగ మరి దాని ప్రాశస్త్యాన్ని మనం గుర్తించాలి. దాని తెలంగాణ అస్తిత్వానికి ఆలంబనగా ఉన్న ఆ బతుకమ్మ పండుగను కూడా మనం ఘనంగా జరుపుకోవటానికి ప్రభుత్వం చేయూతనియాలి. ప్రజలు జరుపుకుంటారు. ఇవాళ కొత్తగా ప్రభుత్వం వచ్చి చేసేది కాదు, కానీ వాళ్ళు జరుపుకోవటానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఈ ప్రత్యేకమైన సంస్కృతి నలుగురు ఆడవాళ్ళు కలిసి తమ అస్తిత్వాన్ని ప్రకటించుకునే రీతిలో, తమ భావాలను వ్యక్తీకరించే రీతిలో, తమదైనటువంటి శైలిలో వాళ్ళు పాట పాడతారు, ఆట ఆడతారు. ఇవాళ డీజేలు వచ్చి చాలా నష్టం చేసినాయి. కానీ దానికి ఉండే ఒక సాంప్రదాయకమైన శైలి, రీతి ఏదైతుందో పాటకు కానీ, ఆ రోజు వృత్తాకారంలో వాళ్ళు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడే ఆటలో కానీ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలను కూడా మళ్ళీ మనం కాపాడుకోవటానికి పూనుకోవాల్సిన అవసరం ఉందని చాలామంది పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు గవర్నమెంట్ పూనుకొని చేయగలదు. ఈ గత ప్రభుత్వము కవితమ్మ అంటేనే బతుకమ్మ అన్నట్టుగా క్రియేట్ చేసింది. ఆ కవితమ్మ ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి, ఆ పార్టీల నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళ చింతమడకేమో పోయి బతుకమ్మ మొదలు పెడతా అని అంటున్నది. ఎట్లా ఏమైనా కామెంట్ చేస్తారా కవితమ్మ ఈ బతుకమ్మ మీద? దాని మీద మాట్లాడితే ఎందుకు, అనవసరంగా మా నోరు పాడు చేసుకున్నట్టు అవుతుంది. అది అనవసరం. అది రైట్. ఎమ్మెల్సీ పదవి గురించి ఏమన్నా కామెంట్ చేస్తారా సార్? అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ పదవి ఎప్పుడు వస్తుంది, రాజముద్ర ఎప్పుడు వేస్తారు, ఎమ్మెల్సీగా కోదండరాం సార్ని ఎప్పుడు చూడబోతున్నాం? నాకు కూడా తెలియదు. నేనేం చెప్పాలి? అది ఇప్పుడు దాంతో జీవితం మొదలు కాలేదు, దాంతో ఆగేది కూడా కానప్పుడు దాని గురించి అంతగా ఆతృత కూడా అనవసరమని మేము అనుకుంటున్నాం. అదే పద్ధతుల్లో దాని విషయంలో మా దృక్పథం కూడా ఉంటుంది. ఫైనల్ ఒక మాట, నిరుద్యోగుల గురించి ఏం చెప్తారు? గతంలో మీరు కానీ అద్దెకి దయాకర్ గారు కానీ బట్టి గారిని భేటీ అయినట్టు తెలుస్తోంది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కావచ్చు, నిరుద్యోగులతో భేటీ కావచ్చు, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? నిరుద్యోగుల సమస్యను చాలా తీవ్రంగా తీసుకోవాలి. నా దృష్టిలో ఇవాళ సమాజంలో అత్యంత తీవ్రమైన సమస్యల్లో నిరుద్యోగ సమస్య ఒకటి. దానిపై దృష్టి పెట్టాలి. దాన్ని పరిష్కారానికి తీసుకోవలసిన పలు మార్గాలను ప్రభుత్వానికి సూచించడం, వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని తప్పకుండా దీనిపైన స్పందించవలసిన అవసరం ఉందని కూడా అంగీకరించి మేము మాట్లాడుకున్నాక అధికారులతో, మంత్రుల మధ్యలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాక దీనిపైన మేము ఒక ప్రకటన కూడా చేస్తామని హామీ ఇచ్చిండ్రు. మేము కూడా ఇక ఒక్క ముఖ్యమంత్రి గారిని కలవటమే మిగిలిపోయింది. అవకాశం దొరికితే ఈ మధ్యలో ఎప్పుడో ఒకరోజు వారిని కూడా కలిసి ఈ విషయం వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరేమైనా మాట్లాడతారా సార్? పర్లేదా? రైట్. సో ఇది మొత్తం మీద టీజేఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాం సార్తో పాటు టీజేఎస్ సంబంధించిన పార్టీ నాయకులంతా కూడా గన్ పార్క్ దగ్గరకు వచ్చారు. అమరుల స్తూపం దగ్గర ఇవాళ పెద్దలకు బియ్యం ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణలో ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే గతంలో మనం చూస్తున్నాం సాంప్రదాయంగా వస్తుంది, పెద్దలను యాది చేసుకోవడం, పెత్తరమాస నాడు అదేవిధంగా బియ్యం ఇవ్వడం, ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది. 1400 మంది అమరులు తెలంగాణ కోసం అయ్యారు. వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు, మన బిడ్డలు అని చెప్పేసి వాళ్ళందరినీ యాది చేసుకుంటూ గత 7-8 ఏళ్ల నుంచి కూడా పెత్తరమాస నాడు వాళ్ళని యాది చేసుకోవడానికి గన్ పార్క్ వచ్చి సాంప్రదాయాల్ని పాటించడం జరుగుతున్నట్టు కూడా ప్రొఫెసర్ కోదండరాం సార్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఎమ్మెల్సీ పదవి మీద కూడా గతంలో మాకు ఆ పదవులు లేవు, ఇప్పుడు ఆ పదవిలో వ్యామోహం లేదు, చూద్దాం ఏం జరుగుతుందంటూ కోదండరాం సార్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిరుద్యోగులకు సంబంధించి భవిష్యత్తులో ముఖ్యమంత్రిని కలుస్తాము, నిరుద్యోగులకు సంబంధించి కూడా ఖచ్చితంగా వాటి మీద డిస్కషన్ చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గన్ పార్క్, అసెంబ్లీ, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.